కేసులు పెట్టారు. సోషల్ పనిష్మెంట్ కింద ట్రాఫిక్ డ్యూటీ చేయించారు. ఎక్కువ చేస్తే జైలుకు దోలేండ్రు. మైనర్స్ అయితే పేరెంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిలువరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. ఇంత చేసినా సరే మందుబాబుల పద్ధతి మారటం లేదు. వీకెండ్స్ లో డ్రైవ్స్ జరుగుతున్నాయని పార్టీల టైమింగ్ వీక్ డేస్ ను మార్చేసిండ్రు. దీంతో ఇప్పుడు పోలీసులు కూడా వీక్లీ 4 డేస్ డ్రైవ్లు చేస్తున్నారు. అది కూడా 24 గంటల పాటు. ఎక్కడ దొరికితే అక్కడ కేసును బుక్ చేసి శిక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆగస్టు 1 తర్వాత పాయింట్ కౌంటింగ్ తో లైసెన్సులు రద్దు చేసేందుకు రెడీ అవుతున్నారు. కేసులు పెట్టారు. సోషల్ పనిష్మెంట్ కింద ట్రాఫిక్ డ్యూటీ చేయించిండ్రు. ఎక్కువ చేస్తే జైలుకు దోలిండ్రు. మైనర్స్ అయితే పేరెంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చిండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిలువరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. ఇంత చేసినా సరే మందుబాబుల పద్ధతి మాత్రం మారటం లేదు. వీకెండ్స్ లో డ్రైవ్స్ జరుగుతున్నాయని పార్టీల టైమింగ్ వీక్ డేస్ ను కూడా మార్చేసుకున్నారు. దీంతో ఇప్పుడు పోలీసులు కూడా వీక్లీ 4 డేస్ డ్రైవ్ చేస్తున్నారు. అది కూడా 24 గంటల పాటు. ఎక్కడ దొరికితే అక్కడ కేసును బుక్ చేసి శిక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆగస్టు 1 తర్వాత పాయింట్ కౌంటింగ్ తో లైసెన్సులు కూడా రద్దు చేసేందుకు రెడీ అవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గించేందుకు పోలీసులు ఏం చేయబోతున్నారు, మందుబాబుల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దాని మీద మరిన్ని అప్డేట్స్ చెప్పేందుకు మా రిపోర్టర్ రవి కిరణ్ లైవ్ లో రెడీగా ఉన్నారు. రవి, పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు మందుబాబుల మీద ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఇక ముందు ఏం తీసుకోబోతున్నారు? యశోద, హైదరాబాద్ లో మందుబాబులు వీరంగా సృష్టిస్తున్నారు. తాగి డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీసుకోవడంతో పాటుగా మంది ప్రాణాలు కూడా, అంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళ ప్రాణాలు కూడా తీయడం జరుగుతుంది. గత కొద్ది రోజులు చూస్తే తర్వాత ఏదైతే మందుబాబులు తాగి డ్రైవింగ్ చేస్తున్న సంఖ్య కూడా ఇటీవల పెరుగుతూ వస్తుంది. తర్వాత ఈ డ్రంక్ డ్రైవ్ మందుబాబులు తాగి డ్రైవ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరగడంతో పాటుగా చాలా న్యూసెన్స్ జరుగుతుంది. దీన్ని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేసిన తర్వాత కఠినంగా అమలు చేసేందుకు వాళ్ళకు ఫైన్ వేయడం, తర్వాత కోర్టులో వాళ్ళకు జరిమానా విధించడం, తర్వాత వెహికల్స్ సీజ్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, దాంతోపాటు సోషల్ వర్క్ లాంటిది కూడా చేశారు. ఏదైతే ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళకు 2 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా జైలు శిక్ష లాంటిది కూడా విధించడం జరుగుతుంది. కానీ ఎంత చేసినా కానీ ట్రాఫిక్ లో, అంటే ఏదైతే తాగి డ్రైవింగ్ చేసే సంఖ్య మాత్రం పెరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కానీ ఆ సంఖ్య పెరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పోలీసులు మరింత కఠినం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, మనం ఇయర్ వైజ్ చూసుకుంటే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కఠినంగా అమలు చేస్తున్నారు. అయినా ఇయర్ వైజ్ చూసుకుంటే కనుక ఆ సంఖ్య పెరుగుతుంది. అంటే ఇంతకుముందు మా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జనరల్ గా ఎక్కువ వీకెండ్స్ లో డ్రంక్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళు. రాత్రిపూట స్పెషల్ గా డ్రంక్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళు. అయితే ఈ మధ్యలో కొంత యూత్ లో, అంటే పర్టికులర్లీ 20 ఇయర్స్ ఏజ్ నుంచి 35 ఏజ్ ఇయర్ వరకు కొంచెం యూత్ లో ఈ మధ్యలో పార్టీస్ అని, వీకెండ్స్ అని అలా చేస్తూ ఉంటే స్పెషల్ డ్రైవ్స్ ఎక్కువగా చేశాం. టీమ్స్ కూడా ఎక్కువ చేశాము. ప్లస్ ఓన్లీ నైటే కాకుండా, ఓన్లీ వీకెండ్స్ అని కాకుండా రెగ్యులర్ గా డైలీ కూడా సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నారు. అంటే 3 o'clock to 5 o'clock, లేకపోతే 6 o'clock to 8 o'clock ఇట్లా సర్ప్రైజ్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేస్తా ఉన్నారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ చెకింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. ఇంతమంది అంటే పర్టికులర్లీ ఒక టైంలోనే ఉండేది, ఆ టైంలో ఉంటుందని తప్పించుకోవడమో అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టీమ్స్ ఎక్కువ చేసి ఒక దగ్గర డ్రంక్ డ్రైవ్ కూడా చాలా కఠినంగా, స్ట్రిక్ట్ గా అన్ని రూట్లు, అంటే 2 రూట్లు ఉంటే 2 రూట్లు కూడా కఠినంగా చెక్ చేయడము, ప్రతి ఒక్కరికి చెక్ చేయడము. ఆ విధంగా మేము ఎక్విప్మెంట్స్ కూడా, కొత్త ఎక్విప్మెంట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గత కొన్ని రోజుల నుంచి మనము ఈ కేసెస్ అన్ని కోర్టులో మనము ప్రొడ్యూస్ చేస్తే, డ్రంక్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళ వెహికల్స్ మనం డీటైన్ చేస్తాము. మళ్ళీ వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్ రావడం, వాళ్ళకి కౌన్సిలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళని మనం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కోర్టులో హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్స్ వాళ్ళ డ్రంక్ డ్రైవ్ ఎంత తాగారనే దాని మీద వాళ్ళకి జైలు శిక్షలు వేయడము, లేకపోతే ఫైన్ వేయడము, ఈ మధ్యలో కొత్త సోషల్ పనిష్మెంట్, అంటే సోషల్ గా ఒక వర్క్ చేయాలనే పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మందుబాబులు రాత్రి వేళ కాదో పగలు కూడా తాగుతున్నారు, దర్జాగా వెహికల్ నడుపుతున్నారు, రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్నారు, రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారు. దాంతో పాటుగా ఇతర ప్రాణాలు కూడా పోవడం లాంటిది కూడా చూసుకోవచ్చు. ఏదైతే బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 3 రమ్య లాంటి సంఘటన కూడా. సో ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు, అంటే 2-3 రోజులది ఇవైతే ఎక్కువ మొత్తంలో తీసుకున్న వాళ్ళకు 2 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా శిక్షలు పడుతున్నాయి. దీని కఠినంతో ఇంకెలా చేయాల్సిన అవసరం? అదే ఇప్పుడు స్పెషల్ టీమ్స్ ఎక్కువ చేశాము. అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక టీం పెట్టి రెగ్యులర్ గా మధ్యాహ్నం పూట, ఈవినింగ్ పూట ఇట్లా
స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. ఇంతకుముందు అంటే ఓన్లీ 10 టీంలు 12 టీంలు అట్లా ఉండేవి, కానీ ఇప్పుడు 25 టీంల వరకు కూడా పెంచేసి ప్రతి రోజు కూడా చెక్ చేయడం జరుగుతుంది డ్రంక్ డ్రైవ్. పర్టికులర్లీ కొన్ని ఇంపార్టెంట్ ఏరియా బంజారాహిల్స్ లాంటి ఏరియాలో ఎక్కువ ఈ పార్టీస్ అవి జరుగుతుంటాయని ఆ ఉద్దేశంలో అక్కడ మనం ఎక్కువగా కేసులు చేయడం జరుగుతుంది. దీనిలో చాలా మంది యూత్ పట్టుబడుతున్నారు కూడా. వాళ్ళు మేము అందరినీ కోర్టుకు హాజరుపరుస్తా ఉన్నాము. ఈ టీమ్స్ ఎప్పుడు స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఇంకా ఎక్కువ టీమ్స్ ని ఉపయోగిస్తూ డ్రంక్ డ్రైవ్ అనేది చేయకుండా వాళ్ళకే ప్రమాదం కాకుండా వాళ్ళ ఇతరులకు కూడా ప్రమాదం చేసే ఉద్దేశం ఉంది కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఇది ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఇంతకుముందు డ్రంక్ డ్రైవ్ నిర్వహించినప్పుడు వారంలో ఒక 1 డే 2 డేస్ మాత్రం నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని రోజులు ఒక వారంలో నిర్వహిస్తున్నారు? ఇప్పుడు వారంలో దాదాపుగా ప్రతి రోజు కంపల్సరీ ఒక డ్రంక్ డ్రైవ్ అనేది ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ చెకింగ్ అనేది చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా తాగి నడిపించే వాళ్ళకి భయం ఉండాలి. పోలీసు వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ జైలు శిక్ష పడుతుంది అనే భయం అనేది ఉండాలని దానికి స్పెసిఫిక్ గా ఒక డే గానీ ఒక టైం అని గానీ ఏది లేదు. స్పెషల్ గా ఎప్పుడు అనుకుంటే ఆఫీసర్స్ మా సీనియర్ ఆఫీసర్స్ ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇప్పుడు 3 నుంచి 6 అనగానే అందరూ మొత్తం టీం మొత్తం బయట ఫీల్డ్ లో స్పెషల్ గా డ్రంక్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు. అట్లా ఎవ్రీ డే ఎవ్రీ టైం దానికి ఒక డే టు లిమిట్ అనేది ఏం లేకుండా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఎక్కువ డ్రంక్ డ్రైవ్ అనగానే పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఏరియాలో గుర్తుకొస్తాయి. ఈ ఏరియాలో ఎక్కువ వీకెండ్ వచ్చిందంటే వీఐపీలు కానీ వీఐపీ పిల్లలు కానీ ఎక్కువ హై స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్న సందర్భాలు కూడా చూసుకోవచ్చు. ఆ ఏరియాలో ఎలాంటి స్పెషల్ గా మీరు ఫోకస్ పెట్టారు? ఆ ఏరియాలో పర్టికులర్లీ టీమ్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఇప్పుడు వేరే సౌత్ జోన్ నుంచి కానీ నార్త్ జోన్ నుంచి కానీ ఉన్న టీమ్స్ కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఇటువంటి ఏరియాలకు టీమ్స్ ని బంజారాహిల్స్ ఒక్క ఏరియాలో, జూబ్లీహిల్స్ ఒక్క ఏరియాలోనే 5 నుంచి 8 టీమ్స్ అక్కడ ఏర్పాటు చేసి అన్ని చోట్ల డ్రంక్ డ్రైవ్ చేస్తే ఎక్కడ వాళ్ళు తాగి డ్రైవింగ్ చేయడానికి అవకాశం లేని విధంగా మనం స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది కూడా అక్కడే దొరుకుతా ఉన్నారు. సో వాళ్ళ కంపల్సరీ పేరెంట్స్ తీసుకురావాలి కాబట్టి ఒకసారి దొరికిన వాళ్ళు డెఫినెట్లీ రెండోసారి మానుకుంటారనే మన ఉద్దేశం. ఓవరాల్ చెప్పండి సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇయర్ వైజ్ చూసుకుంటే, ఎందుకంటే ఇయర్ వైజ్ మీరు కేసులు చూసుకుంటే కనుక ఎవ్రీ ఇయర్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్న కేసులు పెరిగిపోతుంది 2012 నుంచి టిల్ డేట్ వరకు, ఈ రోజు వరకు కూడా. సో ఈ మందు బాబులు దర్జాగా తాగుతున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, పోలీసులు పట్టుబడుతున్నారు, వెహికల్ సీజ్ అవుతుంది, ఫైన్ పడుతుంది, కోర్టులోకి వెళ్ళడం, ఫైన్ కట్టడం, తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ డేటా బేస్ చూసుకుంటే అర్థమవుతుంది. ఓవరాల్ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించి ఈ ప్రమాదాలు కూడా నైట్ టైంలో వేగంగా తాగి నడపకుండా ఓవరాల్ గా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో? అంటే ఇంతకుముందు కేసులు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడానికి కారణం ఇప్పుడు టీమ్స్ ఎక్కువ చేశాం. అప్పుడు ఓన్లీ స్పెషల్ గా ఒక శుక్రవారం, శనివారం ఇట్లా అనేది డేట్స్ లో ఉండేది, కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు టీమ్స్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక టీం ఉంటుంది కాబట్టి టీమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చోట్ల చెకింగ్ జరుగుతుంది. ఎక్కువ చోట్ల చెకింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ దొరకడం జరుగుతూ ఉంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ లో కొంత వరకు మనం యాక్సిడెంట్స్ చాలా తగ్గాయి. 20% యాక్సిడెంట్స్ తగ్గాయి. అంటే మనం ఇది డే టైం, ఈవినింగ్ టైం ఇట్లా డిఫరెంట్ టైంలో మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి యాక్సిడెంట్లది తగ్గుదల కూడా జరిగింది. ప్లస్ చాలా మందిలో ఒక భయం అనేది వచ్చేసింది, పేరెంట్స్ లో కానీ లేకపోతే వాళ్ళు ఎవరైనా పార్టీస్ చేసుకునే వాళ్ళు కూడా కొంత భయం అనేది వచ్చేసింది. వాళ్ళకి తాగితే నడిపితే కంపల్సరీ పోలీసులు దొరికిపోతామనే ఒక భయం అయితే